గుంటూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారి శంకర్రావు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శంకర్రావును 5గురు కలిసి పక్కా ప్లాన్తో హత్య చేసినట్లు గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో బయటకు పిలిచి డబ్బుల కోసం ఈ హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. పొత్తూరు సమీపంలోని క్వారీ గుంతలో శంకర్రావు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, రౌడీ షీట్లు ఓపెన్ చేయడంతో పాటు కొందరిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి 7th జూలై రోజు మిస్సింగ్ అయ్యారు. దాని మీద 8th జూలై మార్నింగ్ మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అతని ఫోన్ నెంబర్ ఉంది. ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే ఆ ఫోన్ నెంబరు మేము ఎక్కడో లామ్ దగ్గర అతను లోపల డీల్ మాట్లాడుతున్నాడు, మేము ఈ ప్రాపర్టీ పని మీద రియల్ ఎస్టేట్ పని మీద వచ్చామని తర్వాత మాట్లాడతారు, అతను బిజీగా ఉన్నాడని చెప్పడం జరిగింది. కానీ ఆ ఫోన్ లొకేషన్ అప్పుడు చూస్తే వైజాగ్లో వచ్చింది. దాంతో ఈ కేసు రిజిస్టర్ అయిన వెంటనే కొంత అనుమానము స్టార్ట్ అయింది. ఇమ్మీడియట్గా ఇన్స్పెక్టర్ తాడికొండ దానికి సంబంధించి సిడిఆర్స్ తీసుకొని దాన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మనకి నల్లపాడు లిమిట్స్లో పొత్తూరు దగ్గర క్వారీగుంటలో ఒక డెడ్ బాడీ దొరికింది. ఆ డెడ్ బాడీను ఈ చనిపోయిన శంకర్రావు అనే ఫణిధరం విలేజ్ నుంచి శంకర్రావు అని ఆయనది అని గుర్తించడం జరిగింది. గుర్తించినాక ఈరోజు ఈ కేసులో ఎవరైతే 5 మంది కలిసి ఈ శంకర్రావు అనే అతన్ని మర్డర్ చేశారో వాళ్ళని ఈరోజు అరెస్ట్